హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిగ్ బాస్ చిట్ చాట్స్. మొత్తానికి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎవరో తెలిసిపోయిందండి. కన్ఫామ్ గా ఈ కంటెస్టెంట్స్ వస్తారని ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది. రాసి పెట్టుకోండి. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, మొత్తం ఆరుగురు కూడా. అందులో 5 బిగ్ బాస్ లోకి ఆల్రెడీ వచ్చిన ఓల్డ్ కంటెస్టెంట్సే, ఒక్కరు మాత్రం కొత్త. కాకపోతే ఇప్పుడు వరకు సప్పగా నడిచింది. అబ్బబ్బా అన్న కంటెస్టెంట్స్ ఎక్కువగా ఎవరూ లేరు, ఒక్క నిఖిల్ సోనియా తప్ప. ఈ వీక్ నాకు నబీల్ బాగా కనిపించాడు, సీత కూడా ఓకే, కానీ ఇంకా కిర్రాకిప్పించేది మాత్రం ఎవరో అంతగా లేరు. కాబట్టి ఫస్ట్ గా నేను చెప్పబోయే మాట ముక్కు అవినాష్. ఈయన ఆల్రెడీ వచ్చాడు, ఆల్రెడీ ఇంట్లో బాగా కామెడీ పండించాడు. అసలు ఒక పాజిటివ్నెస్ కూడా ఉంది ఆయన ఉండడం వలన. ఒక ఊపే వెళ్ళాడు, ఆయన ముద్ర వేసే వెళ్ళాడు హౌస్ లోను. ఆ రకంగా ముక్కు అవినాష్ వస్తున్నాడు. నెక్స్ట్ వచ్చి నైని పావని. ఏదో అంటారు కదా, ఆకాశంలో మిలుకుమనే నక్షత్రం అని, ఇలా వచ్చింది అలా వెళ్ళిపోయింది. ఉన్నంతసేపు సూపర్ గా ఆడేళ్ళింది అమ్మాయి. ఆ అమ్మాయి ఎలిమినేషన్ అయిపోతే అందరూ చాలా బాధపడ్డారు. శివాజీ గారికి కూతురి కింద, దత్తపుత్రిక కింద ఉండి చాలా మంచిగా ఆడింది. ఉన్న 1 వీక్ అయినా సరే సూపర్ గా ఆడేళ్ళింది. కాబట్టి ఆ అమ్మాయికి సెకండ్ ఛాన్స్, అప్పుడే సెకండ్ ఛాన్స్ ఇస్తే బాగుంటుందని మేము ఫీల్ అయ్యాము. కానీ ఈ సీజన్ లో సెకండ్ ఛాన్స్ ఇచ్చారు. కాబట్టి ఎవరికి కాంపిటీషనో, ఎవరికి శత్రువో, ఎవరికి మిత్రువో చూద్దాము. చాలా చాలా బాగా మన ఎవరు నైని ఉన్నట్టుగా గేమ్స్ లో చాలా బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చింది పోయినసారి అయితే. ఈసారి ఏ రకంగా ఉంటుందో, ఎక్కువ వారాలు ఉంటే బాగుంటుందని అనుకుంటున్నాము. నెక్స్ట్ వచ్చి హరికథతో ఫేమస్ అయిపోయిన హరితేజ అండి. అసలు ఏమి చెప్పిందండి హరికథ. అబ్బబ్బబ్బబ్బా, ఏ సీజన్ లో చెప్పిందో నన్ను అడగండి, నాకు గుర్తులేదు. ఏంటంటే అప్పటికి నేను ఈ ఛానల్ పెట్టడం, ఇవన్నీ రివ్యూలు ఇవ్వడం లేదు. కాబట్టి నేను మాత్రం ఆ హరితేజని చూసి అప్పుడే ఇష్టపడిపోయాం అనమాట. ఏం టాలెంట్ గురు, అసలు ఈ అమ్మాయికి ఇది లేదు అన్నది లేదు, అన్ని కలిపి ఉన్న అమ్మాయి అన్నమాట. అన్ని టాలెంట్లో ఉన్నాయి. హరికథ చెప్పింది చూడాలండి, మర్చిపోలేకపోయాం చూడండి ఇప్పటి వరకు. మళ్ళీ తను చెప్తే బాగుంటుంది అనిపిస్తుంది అనమాట. ఆ రకంగా ఒక ఊపిన అమ్మాయి అనమాట. గేమ్స్ లో అవని అంటే అప్పుడు పెళ్లి కాలేదు, పిల్లలు పుట్టలేదు, ఆ ఊపు వేరే ఉంటుంది. మరి ఆ ఊపు ఇంకా ఉందా, కంటిన్యూ చేస్తుందా చూద్దాము. కానీ మంచి కిక్ ఇస్తుంది అనమాట ఇలాంటి కంటెస్టెంట్స్ వస్తే. అప్పుడు ఎలాగున్నారు, ఇప్పుడున్న వాళ్ళతో ఎలా మింగల్ అవుతున్నారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ కింద వచ్చారు కాబట్టి వీళ్ళకి విన్ అయ్యే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి అంటే చాలా తక్కువ విన్ అయ్యే ఛాన్సెస్. ఎక్కడో హిందీ బిగ్ బాస్ లో మాత్రం వైల్డ్ కార్డ్ ఎంట్రీ విన్ అయింది ఉన్నదే తప్ప ఇంక వేరే ఏ లాంగ్వేజ్ లో కూడా వైల్డ్ కార్డ్ వాళ్ళు విన్ అయిన ఛాన్సెస్ కనపడలేదు. మనోళ్ళు ఏం చేస్తారో చూద్దాము. నెక్స్ట్ అండి గౌతమ్ 2.0. అదేనండి, సీక్రెట్ రూమ్ లో పెట్టి పెద్ద బిల్డప్ ఇచ్చుకుంటా వచ్చేసాడు కదండి డాక్టర్ బాబు. ఆ మీద మాకేమి ఎక్కువ హోప్స్ ఏమి లేవు. ఏంటంటే బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువ. అప్పుడే సోదు క్యాండిడేట్ ఎప్పుడు పోతాడా అనుకున్నాము. ఏంటి ఈ సోనియా లాగా వాళ్ళని వీళ్ళని వాడుకుని అన్ని రోజులైనా ఉన్నాడు. ఇదంటూ సప్ప క్యాండిడేట్ అండి. దీని దగ్గర మ్యాటరే లేదు. ఈ కంటెంట్ ఇచ్చేవాడే కాదు, ఏదో బిల్డప్ అంతే తప్ప ఏమేమీ ఉండదు ఈ గౌతమ్ దగ్గర. అది నేనంటూ చెప్పేస్తాను. ఇంకొకటి వచ్చండి రోహిణి అండి. ఇంకా ఇది కూడా అంతే, మొత్తం ఆల్ ఇన్ వన్ క్యాండిడేట్. కాబట్టి ఒక ఊపుతుంది అనుకుంటున్నాము. వీళ్ళందరినీ పంపుతారు ఈసారి అంటే పాత వాళ్ళు చాలా కష్టపడవలసిందే. ఒక హరితేజదేంటి, నైని పావనిదేంటి, ముక్కు అవినాషదేంటి, రోహిణిదేంటి, అసలు సూపర్ పర్ఫార్మెన్స్ అనే చెప్పుకోవాలి. చాలా చాలా ఇందులోకి వచ్చి ఇంకా మంచి అయ్యింది అని అనుకోవాలంటే రోహిణి రాలేదు, ఇదే ఫస్ట్ టైం అనుకోండి. మిగిలిన వాళ్ళు అయ్యో వీళ్ళు వెళ్ళిపోయారేంటి అన్నట్టుగా ఉండేదన్నమాట.
రోహిణి గేమ్ కూడా ఎలా ఉంటుందో చూద్దాము. నెక్స్ట్ అండి యాంకర్ రవి 6th ఫైనల్గా యాంకర్ రవి. ఈ అబ్బాయి కొంచెం రాజకీయాల కింద ఉంటాడే తప్ప మరీ ఫుల్గా పర్ఫార్మెన్స్ ఇచ్చేయటం, నెక్స్ట్ వచ్చి నెంబర్ 1 క్యాండిడేట్ అంటాం అదేమీ లేదు. కానీ డాక్టర్ బాబు కన్నా డబల్ బెటర్ అనమాట, గౌతమ్ కన్నా డబల్ బెటర్. అప్పుడు ఏదో ట్విస్ట్లో వెళ్ళిపోవలసి వచ్చింది యాంకర్ రవి. కాబట్టి ఈసారి కొన్ని రోజులు ఎక్కువ ఉండి ఇంకా మంచిగా ఆడతాడేమో చూద్దాము. వైల్డ్ కార్డ్ ఎంట్రీ మాత్రం ప్రస్తుతానికి కన్ఫర్మ్డ్ లిస్ట్ అంటూ ఇదండి. కాకపోతే కావ్యని రావడం మనకు ఒప్పుకోలేదో ఏమో కానీ కావ్య కూడా వచ్చుంటే సూపర్గా ఉండేది. నిఖిల్ బిహేవియర్ ఎలా ఉండేది, పొయ్యిలోంచి పెనంలోంచి పొయ్యిలో పడినట్టు ఉండేదేమో, ఎలా ఉండేదో చూద్దాం మనము. కాబట్టి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఎంతవరకు కరెక్టో కాదో చూద్దాము. నా వీడియో లైక్ అవుతే లైక్, డిస్లైక్ ఇష్టం లేకపోతే మాత్రం డిస్లైక్ కొట్టండి ఫ్రెండ్స్. బాయ్.